మే 22 గురువారం గోచర ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 22 గురువారం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంతతో వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి గురువారం రాత్రి 8:45 వరకు, పూర్వభద్ర నక్షత్రం పగలు 1:45 వరకు, వర్జ్యం రాత్రి 10:52 నుంచి 12:22 వరకు, అమృత ఘడియలు పగలు 9:55 నుంచి 11:30 వరకు. మరి సిజేరియన్ ఆపరేషన్కి ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఉదయం 9 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 11 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 9:45 నుంచి 10:39 వరకు, మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:57 నుంచి 3:45 వరకు, విజయవాడకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:23. ఈరోజు హనుమ జయంతి. అందరూ కూడా తప్పనిసరిగా అవకాశం ఉన్నంత వరకు రామాయణం అనండి, ఏదైనా సుందరకాండ పారాయణ జరుగుతుంటే వినడానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి వారి దేవస్థానాలకు వెళ్ళండి. ప్రతి హిందువు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున హనుమ జయంతిని పురస్కరించుకుని మన దేవాలయాలకు వెళ్ళడం చాలా అవసరం. ప్రతినిత్యం కూడా దేవాలయాలకు వెళ్ళడం అనేది ఒక సాంప్రదాయాన్ని అలవర్చుకోండి. ప్రతినిత్యం మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళడం తద్వారా మీకు చాలా మంచి మార్పు సమాజంలో వస్తాయి. ఇది గమనించుకోవాలి మీరు. మనం ఈ హనుమ జయంతితో ప్రారంభం చేసి నిత్యం దేవాలయాలకు వెళ్ళాలి. దగ్గరలో ఉన్నటువంటి 2-3 దేవాలయాలను నిత్యం మనం సందర్శించుకోవాలి. మనతో పాటు మన కుటుంబంలో వాళ్ళందరినీ కూడా సందర్శించేలా చేసుకోవాలి. మన చుట్టుపక్కల బంధువర్గాన్ని, స్నేహవర్గాన్ని కూడా ప్రేరేపించి మనం మన బాధ్యతగా మన దేవాలయాలకు వెళ్ళడం అనేది అలవాటు చేసుకోవాలనేది ఈ ప్రచారాన్ని లేపండి. మనం సంఘటితంగా ఉంటే చాలా బాగా ఉండే అవకాశం వస్తుంది. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నలా ఏమిటంటే మనం దేవాలయాలకు వెళ్ళకపోవడం మూలంగా బలహీనంగా కనబడుతున్న సందర్భాలు చాలా కనబడుతున్నాయి. కాబట్టి దేవాలయాలకు వెళ్ళడం అనేది అలవాటు చేసుకోవడం ఈ హనుమ జయంతితోనే ప్రారంభం చేస్తారని ఆశిస్తూ, మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. చంద్రుడి యొక్క సంచారం ఏళ్ళలో ఉన్న కారణంగా ఇవాళ రేపు ఎల్లుండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరి చిన్న చిన్న సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు అవసరం. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సమస్యాత్మకంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కృత్తిగా ఉట్టపోతాం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కటి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేటువంటి విషయం మీద మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు. కానీ పనులు చేయడానికి వాయిదా పద్ధతిని బాగా ఆశ్రయిస్తూ ఉంటారు. తద్వారా కొంచెం చికాకుల దగ్గర అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త మీరు గమనించాలి. బంధుమిత్రుల యొక్క కలయికప్పుడు మీ మాట తీరుని చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి. చాలా చక్కగా వేగంగా నిర్ణయాలు చేసి పనులన్నీ కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి టెక్నాలజీ ఆలోచన మీరు చేసినప్పటికీ కూడా వాటిని అమలు చేసే విషయంలో సరిగ్గా ఉండక ఇబ్బంది పడతారు. ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి కృతిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా చురుకుగా, తెలివిగా పనులన్నీ పూర్తి చేసుకుంటారు. మృగశిర 1, 2 పదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ మంచి మంచి వ్యవహారాలని సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఇవాళ ఉంటాయి. మిథున రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అందరూ బాగా గౌరవిస్తూ ఉంటారు. బంధుమిత్రులతో వాళ్ళ యొక్క ప్రణాళికల గురించి కానీ, శుభకార్య ప్రయత్నాల గురించి కానీ, పుణ్యకార్య విశేషాల గురించి కానీ చర్చలు చేస్తూ ఉంటారు. ఈ రోజున సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా
సత్ఫలితాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత మృగశిర 3-4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. పునర్వసు 1-2-3 పాదాల వాళ్ళు ప్రతి కార్యక్రమంలోనూ కూడా కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి ఈ రోజున కర్కాటక రాశి వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు దాని మీద చాలా చక్కటి విశ్లేషణాత్మకమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. భాగ్యంలో లాభంలో 5 గ్రహాలు ఉన్నాయి. ఇవాళ చాలా లాభదాయకమైనటువంటి రోజు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, అలాగే కోర్టు వ్యవహారాల్లో, స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో వీటిల్లో ఒక చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. అలాగే మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా నిబద్ధతతో చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో, కుటుంబ వ్యవహారాల సంబంధమైనటువంటి అన్నీ కూడా సమయపాలనతో లేకపోవడం మూలంగా అక్కడ ఉద్యోగం వ్యాపారం మీద ఒత్తిడి ఎక్కువై కొంచెం చికాకు పడే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా సజావుగా నడిచే అవకాశం ఉంది. సింహరాశి ప్రతి పని కూడా వేగంగా అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం విషయాల్లో కొంచెం నిబద్ధతతో వ్యవహరించి సమస్యలను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఏదో రకమైనటువంటి ఒత్తిడి వెనకాల నడుస్తూనే ఉంటుంది. ప్రత్యేకంగా అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ఉందామని, మాట తీరు కొంచెం కంట్రోల్గా ఉంచుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఈ రోజున సాంఘిక కార్యక్రమాల్లోనూ, కుటుంబ వ్యవహారాల్లోనూ, ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నాం. మగా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఈరోజు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. తర్వాత కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరితో స్నేహపూర్వకమైన సంచారం చేసే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తర్వాత ఉత్తర 2-3-4 పాదాల వాళ్ళు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కొంచెం మానసికమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చి వాళ్ళ అవమానకరమైన ఘటనలు కొంచెం ఎదురయ్యే అవకాశం వస్తుంది. చిత్త 1-2 పాదాల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తులారాశి ప్రతి పని కూడా మంచి ధోరణితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి స్నేహపూర్వకమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి ఏ పని కూడా ఇబ్బందులు లేకుండా సాగిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి ఒత్తిడికి లోనే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు తగు జాగ్రత్తలతో సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థికం, ఉద్యోగం, వ్యాపార విషయాలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి ధనురాశి ప్రతి పనిలోనూ కూడా ఏ పని లాభదాయకంగా ఉంటుంది, ఏ పని ఇబ్బందికరంగా ఉంటుందనే అంశాల్లో ఒక చక్కనైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనలు చేసి అనుకూలమైన పనులు చేసుకుంటూ ప్రతికూలమైన పనులకు దూరంగా ఉంటూ సుఖశాంతులతో ముందుకు వెళ్తారు. రవి అనుకూలించడం, కుజుడు ప్రతికూలించడానికి బ్యాలెన్స్ చేస్తూ ఉన్న కారణంగా ఇవాళ రోజున ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారనడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి.
మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే అన్ని విధాలా కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు ఉన్నాయి. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మకర రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో చక్కటి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. కుంభరాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. సత్ఫలితాలు బాగా పొందే అవకాశం ఉంది. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అద్భుతమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు ఇచ్చేవిగా ఉన్నాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మంచి వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీల్లో ఉన్నటువంటి సమస్యలకి వాళ్ళకు కొంచెం పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. కొన్ని సమస్యలకి ఉపశమనమైనటువంటి వార్తలు వినే అవకాశం వస్తుంది. పనులు ఆలస్యమైన సానుకూలంగా పూర్తి అవకాశం ఉంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి ఒత్తిడికి కారణాలు కనుక్కొని చాలా చక్కగా వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.